హైదరాబాద్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. సీనియర్ బ్యాటర్ పుజారా ఫామ్‌లో ఉన్న గిల్ మీద నమ్మకంతో వరుసగా అవకాశాలిచ్చారు. అయితే పుజారా స్థానంలో వచ్చిన గిల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా టూర్లో వరుసగా విఫలమైన గిల్ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 23 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 23 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. గిల్ చివరి 10 ఇన్నింగ్స్లు చూసుకుంటే ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కు చేరుకోలేకపోయాడు. దీంతో హైదరాబాద్ టెస్ట్ తర్వాత గిల్కు జట్టు యాజమాన్యం రంజీ ట్రోఫీ ఆడమని సలహా ఇచ్చినట్టు కొన్ని నివేదికలు వచ్చాయి. ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్ టీం మేనేజ్మెంట్ శుభ్మన్ గిల్కు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవడానికి విశాఖపట్నం టెస్టు తనకు చివరి అవకాశమని శుభ్మన్ గిల్కు సమాచారం అందిందంట. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ తర్వాత మూడో టెస్ట్ జరగడానికి వారం రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్లో గిల్ని తన లోపాలను పరిష్కరించడానికి దేశవాళీ క్రికెట్కు పంపాలని జట్టు చర్చలు జరిపింది. ఫిబ్రవరి 9 నుంచి మొహాలీలో పంజాబ్, గుజరాత్ మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆడేందుకు శుభ్మన్ గిల్ అంగీకారం తెలిపాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడటం గురించి గిల్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలియజేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. వైజాగ్లో జరిగిన టెస్ట్లో గిల్ తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరోసారి భారీ స్కోర్ చేయడంలో విఫలమైన ఈ యువ బ్యాటర్కు మూడో టెస్టులో స్థానం దక్కదని భావించారు. అయితే తనను తాను నిరూపించుకోవడానికి గిల్ తన చివరి ప్రయత్నంలో సఫలమయ్యాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీతో సత్తా చాటాడు. 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి కష్టంలో ఉన్న జట్టును ఆదుకున్నాడు. గిల్ సెంచరీతో భారత్ 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచగలిగింది. ఒత్తిడిలో కూడా సూపర్ నాక్ ఆడిన గిల్ ఇన్నింగ్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.